డైలీ నేను పెట్టే వీడియోస్‌కి మీరిచ్చే కమెంట్స్‌ని చూస్తే నేను చాలా మోటివేట్ అవుతున్నాను. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ మీకివ్వాలని నాకనిపిస్తుంది. రీసెంట్‌గా నేను ఒక కమెంట్‌ని అబ్జర్వ్ చేశాను. లైక్ నేను లంచ్ బాక్స్ వీడియోస్‌లో రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవన్నీ ప్యాక్ చేస్తూ ఉంటాను కదా! అది చూసి అక్క రిచ్ అని అనుకుంటున్నారు. అస్సలు అలా కానే కాదండి. నాకిక్కడ లోకల్‌లో ఈజీగా దొరుకుతాయి అండ్ బడ్జెట్‌లో దొరుకుతాయి. సో, నేను ఆ ఫ్రూట్స్‌ని వాడుతూ ఉంటాను. నా మట్టుకు కుకింగ్ ఏంటంటే మనకు అందుబాటులో ఉన్న ఐటెమ్స్‌ని యూజ్ చేసి ఒక మంచి మీల్ ప్రిపేర్ చేయడమే. సో, ఈరోజు నేను బ్రసెల్స్ స్ప్రౌట్స్‌తోని ఒక రెసిపీని చేయబోతున్నాను. బ్రసెల్స్ స్ప్రౌట్స్ నేను ఫస్ట్ టైమ్ తినడానికి చాలా కష్టపడ్డాను. నాకు నచ్చలేదు. అండ్ ఒకసారి బయట నేను ట్రై చేశాను. చాలా నచ్చింది. సో, అది ఎలా చేశారని చూసి నేర్చుకొని నేను మళ్ళీ ట్రై చేశాను. సో, ఏం లేదు, ఇది క్లీన్ చేసుకొని మధ్యలో హాఫ్‌గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని స్టీమ్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత సాల్ట్ అండ్ ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకొని 400 డిగ్రీస్ ఫారెన్‌హైట్‌కి ఒక 10 మినిట్స్ బేక్ చేసుకుంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.